ఈ ముగ్గురు కలిసి ఏకంగా 600,00,00,000 కంపెనీని స్థాపించారు. కథలోకి వెళ్తే 2002లో లిండన్ హాన్సెన్ అనే వ్యక్తి తన జాబ్ కోల్పోయాడు. అదే సమయంలో తన అమ్మ కూడా చనిపోవడంతో అతను డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాడు. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్స్ అయిన జార్జ్ అండ్ స్కాట్ లిండన్‌ని ఫిషింగ్‌కి తీసుకెళ్లారు. స్కాట్ తన బిజినెస్ ఐడియాని వీళ్ళకి చెప్పాడు. అదేంటంటే ఫోమ్ క్రియేషన్ అనే కంపెనీ ఒక ఫుట్‌వేర్‌ని తయారు చేసింది. అవి చూడడానికి బాగుండవు. కాకపోతే అవి కంఫర్టబుల్‌గా ఉంటాయని చెప్పాడు. అయితే మనం దానికి స్ట్రాప్ యాడ్ చేసి దాన్ని బిజినెస్‌గా చేద్దాం అన్నాడు. అయితే ఈ షూస్ ఒక టైప్ ఆఫ్ రెజిన్స్‌తో తయారవుతాయని చెప్పాడు. అందుకే ఇవి కంఫర్టబుల్‌గా ఉంటాయని చెప్పాడు. దీంతో కొన్ని రోజులకి అక్కడ జరుగుతున్న బోట్ ఫెస్టివల్‌కి వెళ్లి వీళ్ళు తయారు చేసిన ఆ షూస్‌ని అక్కడ అందరిలో విసిరేశారు. ఇష్టముంటే వేసుకోండి లేదా నీళ్లల్లో పడేయండి అని చెప్పారు. దీంతో అందరికీ ఆ షూస్ నచ్చి అందరూ కొనడం మొదలుపెట్టారు. దీంతో కొన్ని సంవత్సరాలకి వాళ్ళు ఆ కంపెనీ పేరు క్రాక్స్ అని పెట్టి అమ్మడం మొదలుపెట్టారు.